నమస్కారం. మాకు నిన్న 9 మంది కాలేజీ స్టూడెంట్స్ ని అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ గారి ముందు వెంకటగిరిలో పెట్టడం జరిగింది రిమాండ్ కోసం. అయితే దీంట్లో 2 నెలల క్రితం దుగరాజపట్నంలో శరత్ ఇతను వచ్చి NBKR లో చదువుతూ ఉంటాడు. వాళ్ళ సిస్టర్ ని వేరే దీంట్లో సూర్యతేజ అనే అబ్బాయి మిస్బిహేవ్ చేశారని ఈ సూర్యతేజ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి దుగరాజపట్నం వెళ్తే అక్కడ వాళ్ళని కొంచెం మందలించడం జరిగింది. ఆ పెద్ద మనుషులంతా కలిసి ఎందుకు వచ్చే ఈ టైంలని దాన్ని మనసులో పెట్టుకొని ఈ A1 సూర్యతేజ అనే అతను ఎలాగైనా ఈ అమ్మాయి వాళ్ళ ఈ బ్రదర్ని శరత్ అనే అతన్ని అదే విధంగా కొట్టాలని ప్లాన్ చేసి అతనికి ఎప్పుడో ఇంటర్మీడియట్ లో పరిచయం అయినటువంటి ఒక అమ్మాయి ద్వారా ఇన్స్టాగ్రామ్ లో ఇతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టించి ఇది దెబ్బలు తిన్న అతనికి 15 days నుంచి ఫ్రీక్వెంట్ గా అతనితో మాట్లాడుతూ అతన్ని లవ్ చేసినట్టుగా యాక్ట్ చేయించి ఇతను 14వ తారీఖు నైట్ అతను వాళ్ళ ఫ్రెండ్ తో పాటు కాళహస్తిలో ఉంటే శరత్ అనే అబ్బాయి దుగరాజపట్నం అనే అబ్బాయి ఈ అమ్మాయి ఫోన్ చేసి నేను పలానా చోట గొట్లకుంట ఆ ఏరియాలో ఉన్నాను, ఇంట్లో ఎవరు లేరు, మనం మాట్లాడుకుందాం రమ్మని చెప్పి ఫోన్ చేయించారు. అతను అదే విధంగా ఫ్రెండ్ తీసుకొని ఇక్కడికి రావటం జరిగింది గొట్లకుంట ఏరియాకి. వీళ్ళు వేసుకున్న ఎవరైతే సూర్యతేజ అని ఉంటాడో ఈ అబ్బాయి ప్లాన్ చేసుకుని ఇలా 8 మంది, ఇంకా మిగతా 8 మంది వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఆదిశంకర అక్కడ ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అందరినీ నాయుడుపేట ఒక అతను, వెంకటగిరి ఒక అతను, ఇట్లా మొత్తాన్ని తీసుకొని 3 బైకుల మీద 9 మంది వచ్చారు. ఆ అబ్బాయిని అక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి జంగిల్లో తీసుకెళ్లి దారుణంగా కొట్టడం జరిగింది. దీని మీద ఒక ఉంగరం కూడా అబ్బాయి దగ్గర నుంచి భయపెట్టే ఉంగరం కూడా ఒకటి తీసుకున్నారు. మాకు లేట్ గా హాస్పిటల్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది. స్టేట్మెంట్ ప్రకారం మేము SI గారు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసి వీళ్ళందరినీ కూడా 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న వాళ్ళకి గవర్నర్ మన కోర్టు వారు రిమాండ్ విధించారు. వాళ్ళని నెల్లూరు జైలుకి తరలించడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పిల్లలు తెలియకుండా లేడీస్ తో ఒకటి ఇట్లా పరిచయం చేసుకోవటం, దాన్ని వాళ్ళ గ్రడ్జెస్ వాళ్ళ కోపాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటా చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. యాజమాన్యం దీని మీద కొంచెం ఇలాంటి వ్యక్తులను గుర్తించి ఈ కాలేజీకి రెగ్యులర్ గా వెళ్లకుండా ఉండేటువంటి పిల్లలే ఎక్కువ ఇది చెప్తారు. అంటే ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోకుండా వాళ్ళ చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా ఏదో నామకే వాస్తు కాలేజీకి వెళ్ళటం, ఈ బయట ఈ యావిగేషన్స్, ఈ మందు తాగటం, తర్వాత ఇంకా కొన్ని చోట్ల అయితే ఇంకా రకరకాలైన చెడు వ్యసనాలు. ఈ బ్యాచ్ అంతా కూడా మనం కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి పనిష్మెంట్ ఉండాలి. అందుకని ఈ కాలేజీ యాజమాన్యానికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యక్తులు